హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిల్లెట్స్‌తో కొర్రలతో వచ్చేసేసి మనం వెజిటబుల్ పులావ్ చేసుకున్నాము. చాలా సింపుల్‌గా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు ఇవి వచ్చేసేసి నేను 1 అవర్ నానబెట్టానండి. ముందుగానే వాష్ చేసి 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నామన్నమాట మనం మిల్లెట్స్‌ని. ఆ తర్వాత కూరగాయలు ఒక క్యారెట్ కట్ చేసుకున్నాము చిన్న చిన్నగా. ఒక చిన్న పీస్ అల్లం తురుము పెట్టుకున్నాము. ఒక స్పూను ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక కప్పు వచ్చేసేసి పచ్చి బఠానీలు, కొంచెం బీన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు కడాయిలో వచ్చేసి ఆయిల్ తీసుకుందాము. దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నామండి. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి మినప్పప్పు వేసుకున్నాము. తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం కూడా వేసి మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. అలా చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను అనమాట. ఇది ఫుల్లీ ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం పసుపు, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుందాము. క్యారెట్ వేసానండి. ఆ తర్వాత బీన్స్, పచ్చి బఠానీలు, ఇవన్నీ ఆయిల్లో జస్ట్ ఒక 1 మినిట్కి మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఇక్కడ టొమాటోస్ వచ్చేసి ఒక్క టొమాటో పెద్దది తీసుకున్నానండి నేను. పచ్చి బఠానీలు నేను ఆల్రెడీ ఒలిచి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇవి మొలకలు వచ్చినాయండి, కొంచెం స్ప్రౌట్స్ లాగా అయిపోయినాయి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందామండి. అప్పుడే కొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి, మనకి ఉడికిపోతాయి అనమాట కూరగాయ ముక్కలన్నీ. ఎందుకంటే బీన్స్ మిగతావన్నీ కూడా పర్వాలేదు, బీన్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం కుక్ అయితేనే బాగుంటుంది. దానికోసం కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇలా కనుక చేశారంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ప్లస్ దీంట్లో ఏంటంటే హై ఫైబర్ ఉంది. దానివల్ల కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. ఒక పావు టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మిల్లెట్స్ దీంట్లో వేసుకుందాము. కొర్రలు ఇది ఒక కప్ అండి. దీన్ని కూరగాయ ముక్కలతో పాటు మంచిగా కలిపేసుకుందాము. కలిపేసి ఒక 1 మినిట్ అలానే కుక్ చేద్దామండి. దాని తర్వాత ఈ కప్తో కప్పు తీసుకున్నాను మిల్లెట్స్ నేను. దానికి 3.5 కప్పులు వాటర్ వేసుకుందామండి. 4 కప్పులు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇది మనం కుక్కర్లో వండుకున్నామంటే ఒక్క విజిల్కే వచ్చేసి కొంచెం మనకి సంకట అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని మనం విడిగా వండుకున్నామంటే మనకి అట్లా పొడి పొడిగా సూపర్గా వస్తుందండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం పుదీనా వేసుకుందాము. డయాబెటిక్ పేషెంట్లకైతే చాలా మంచిదండి మిల్లెట్స్.
ఇప్పుడు మిల్లెట్స్ అందరూ తింటున్నారు కాబట్టి ఇలా కనుక వెరైటీగా మనం ట్రై చేసామంటే డెఫినెట్గా అందరికీ నచ్చుతుందండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. చూడండి వాటర్ అంతా ఎగిరిపోతున్నాయి కదా, ఇంకా దగ్గర పడాలండి ఇది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. లాస్ట్లో వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఉడికేటప్పుడు దాంట్లో. ఇది చూడగానే ఎలా ఉంటుందంటే మనకి గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది అనమాట. చూడండి నీరంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టామంటే మంచిగా సెట్ అయిపోతుందండి ఇది. ఇంకా చూడండి 5 మినిట్స్ తర్వాత మంచిగా సెట్ అయిపోయింది. పైన ఊరికే ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసుకున్నాము కొత్తిమీరతో. అంతేనండి, అదిరిపోయి మిల్లెట్ పులావ్ రెడీ అయిపోయింది. వెజ్ పులావ్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో అంతేనండి. రేపు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.